హాయ్ అండి, ఈరోజు క్యాబేజీ పకోడా చేసుకుందాం. దీనికి ముందుగా 1 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యం పిండి, 1 కప్పు క్యాబేజీ, 2 ఆనియన్స్, 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా గరం మసాలా, జీలకర్ర కొద్దిగా, కొత్తిమీర కరివేపాకు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొద్దిగా, చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ బాగా కాగిన ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నీళ్లు చల్లుతూ పకోడా పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిని కాగిన నూనెలో కొద్దిగా వేస్తూ ఎర్రగా వేయించుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేనండి, మన క్యాబేజీ పకోడా రెడీ అయిపోయింది. దీనిని మనం కావాలనుకుంటే సాస్తో కానీ పచ్చడితో కానీ తినవచ్చు.